రామాయణం సర్వజగత్తుకు ఆదర్శం. శ్రీరాముని జీవితం మానవతా విలువలకు నిలువెత్తు రూపం. ఆయన సుగుణాలే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడానికి ప్రేరేపించాయి. ఒకనాడు వాల్మీకి మహర్షి దగ్గరకు దేవర్షి నారదుడు వచ్చాడు. ఆయన్ను చూసిన వాల్మీకి, ఓ దేవర్షి, ఈ లోకంలో ధర్మాత్ముడు, గుణవంతుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే, నారదుడు లోకానికి ఆదర్శంగా ఉండదగిన సర్వగుణ సంపన్నుడు శ్రీరాముడు అని సెలవిచ్చాడు. ఆ మహాత్ముడి కథను సంక్షిప్తంగా వివరించి కావ్యంగా రాయమన్నాడు. ఆ రచనలో వాల్మీకి శ్రీరాముని 64 గుణాల్ని దర్శించి ఇతిహాసాన్ని పూర్తి చేశాడు. అలా రామాయణం సర్వజగత్తుకు ఆదర్శమైంది.